నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎగ్జిమా, హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి ఎగ్జిమా. ఫస్ట్ ఎగ్జిమా గురించి మాట్లాడుకుందాం, మిగతా టాపిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎగ్జిమా అంటే ఏంటి? ఎగ్జిమా అంటే దాని పేరులోనే ఉందండి. ఎగ్జిమాని డెర్మటైటిస్ అని అంటారనమాట. డెర్మా అంటే స్కిన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్, డెర్మటైటిస్ అని అంటారు. అంటే ఈ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే వస్తుందో, ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్ వచ్చేసరికి తప్పకుండా రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్ ఇట్లాంటివన్నీ వర్డ్స్ వస్తాయి అనమాట. అంటే ఒక ఇన్ఫ్లమేషన్ ఉంది అని అంటే ఏదైనా ఏ ఆర్గాన్కి సంబంధించింది అయినా కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అని అంటే అక్కడ రెడ్నెస్ అట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. స్వెల్లింగ్ అలాగా ఆ పెయిన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది అండ్ ఫంక్షన్లెస్ ఉంటుంది. ఇలా కొన్ని కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అంటే కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ ఇన్ఫ్లమేషన్ అన్నట్టు. అంటే ఏ పార్ట్కి వస్తే ఆ పార్ట్కి. కాబట్టి ఇక్కడ స్కిన్ ఇన్ఫ్లమేషన్, స్కిన్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్. దీంట్లో మెయిన్ లక్షణాలుగా ఏముంటాయని అంటే స్కిన్ పైన ఇచ్చింగ్ వస్తుంది, బాగా ఇచ్చింగ్ వస్తుంది అండ్ రెడ్నెస్ అవుతుంది, ర్యాష్ వస్తుంది, రఫ్గా అవుతుంది స్కిన్. అది డ్రై కావచ్చు, కొన్నిసార్లు కొంచెం మాయిశ్చర్ కావచ్చు. వేరే ఇన్ఫ్లమేషన్స్ నుంచి వేరే ఏమన్నా జరిగినట్టయితే అది మాయిశ్చర్ కూడా ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఎగ్జిమా. ఎగ్జిమా మీన్స్ డెర్మటైటిస్ అని అంటారు. కాబట్టి ఇట్స్ ఎన్ ఇన్ఫ్లమేషన్ అనమాట స్కిన్. అంటే ఎందుకు వస్తుంది అంటారు అసలు జనరల్గా? చూడండి, జనరల్గా ఇది ఆటో ఇమ్యూనిటీ అట్లా ఏం కాదండి. జనరల్గా ఏమవుతుందంటే జనరల్గా మనం చాలా టాపిక్స్ అన్నీ మనం ఆటో ఇమ్యూన్ టాపిక్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆపోజిట్ గానీ దీంట్లో ఎట్లా అంటే కొంచెం హెరిడిటరీ ఒక రీజన్ ఉండే అవకాశం ఉంది. అండ్ అయితే దానికి ఆ హెరిడిటరీ నుంచి కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు అయ్యే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, అంటే వన్ టైప్ ఆఫ్ ఎలర్జీ అంటారు. ఎలర్జీ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు అందులో డెర్మటైటిస్ లో చాలా రకాలు ఉన్నాయంటే ఎగ్జిమాలో. అందులో ఈ వన్ టైప్ ఆఫ్ ఎలర్జిక్ అని అంటారు, ఎటోపిక్ ఎగ్జిమా అని అంటారు. కానీ బట్ జనరల్ గా అసలు ఎగ్జిమాలో ఏం జరుగుతుంది అని అంటే ఇట్స్ అన్ ఇన్ఫ్లమేషన్ కదా. ఇన్ఫ్లమేషన్ లో ఏంటి అని అంటే అది ఒక ఎలర్జిక్ రియాక్షన్ టైప్ అనమాట. ఎలర్జిక్ రియాక్షనే అక్కడ జరుగుతుంది. ఓకే, అంటే దీనికి కూడా క్రానికల్ స్టేజ్ అనేది ఉంటుందా? అంటే సాధారణంగా స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, అంటే డేస్ గడిచే కొద్దీ ఎలా ఉంటుంది, లేదా ఆటోమేటిక్ గా తగ్గిపోతుందా, ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కాజ్ అన్నారు కదండి. కాజ్ లో ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకి పడని వాటికి ఎక్స్పోజ్ అయినా కానీ అలాంటి వాటికి కాంటాక్ట్లోకి వచ్చినా కానీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు కొంచెం అక్యూట్గా రావచ్చు, అప్పటికప్పుడే ఎగ్జిమా లాగా వచ్చేసి తగ్గొచ్చు, కొన్నిసార్లు చాలా కాలం వరకు కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇట్స్ డిపెండ్స్. అంటే ఒకసారి వచ్చిందంటే అది ఎంతకాలమైనా ఉండొచ్చు, తక్కువగా రావచ్చు అండ్ ఎక్కువ టైం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది అక్యూట్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో, అప్పటికప్పుడే వచ్చినటువంటివి. క్రోనిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట ఎగ్జిమాలో. అయితే ఇక్కడ మెయిన్గా దాని గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు దాని టైప్స్ అనుకోండి. అంటే ఎగ్జిమా ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఒకటి ఎటోపిక్ ఎగ్జిమా అంటారండి. ఎటోపిక్ అని అంటే అలర్జిక్ అన్నట్టు. అంటే వాళ్ళకు పడని వాటికి ఎక్స్పోజ్ అయినా కానీ అలాంటి వాటికి ఫుడ్ తిన్నా కానీ ఇలాంటి వాటిలో అంటే పడని వాటికి ఎక్స్పోజ్ అంటే ఇది హైపర్ సెన్సిటివిటీ నుంచి. కొంతమందికి సోప్స్ పడవు, కొంతమందికి ఫుడ్ పడకుండా ఎలర్జీ లాగా వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది కొంతమందికి. ఈ ఎటోపిక్ లో రెండు అంటే కాంటాక్ట్ ఎగ్జిమా టైప్, దీన్ని కాంటాక్ట్ ఎగ్జిమా అంటారు అన్నట్టు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు చెప్పినట్టుగా డిటర్జెంట్స్ నుంచి కానీ సోప్స్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు ఈ బాడీ లోషన్స్ నుంచి కానీ సెంట్ పర్ఫ్యూమ్స్ నుంచి కానీ అలాగే మెటల్స్ అట్లాంటివి వేసుకుంటారు కదండి మామూలుగా, చైన్స్ కానీ ఏవైనా కానీ అంటే ఎనీ అంటే అవి గాజులు కావచ్చు లేదంటే ఏదైనా చైన్ కావచ్చు, ఎనీ ఆర్నమెంట్. అంటే ఎస్పెషల్గా కొన్నిసార్లు నికెల్ అట్లాంటి సబ్స్టెన్స్ నుంచి ఎక్కువ అవుతుంది. అలాగే ఐరన్ కానీ కొన్నిసార్లు చాలా అంటే ఈ సిల్వర్ నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి కూడా కొంతమందికి ఎలర్జీ వస్తుంది అనమాట. ఈవెన్ చాలా తక్కువ మందికి గోల్డ్ నుంచి కూడా ఎలర్జీ వస్తుంది అనమాట. అంటే కాంటాక్ట్ ఎగ్జిమా అంటే కాంటాక్ట్ అవ్వడం వలన ఎగ్జిమా డెవలప్ అవ్వడం అనమాట. దిస్ ఇస్ కాంటాక్ట్ ఎగ్జిమా. ఇందులో కాంటాక్ట్లోనే కాకుండా ఎలర్జిక్ ఎగ్జిమాలో మళ్ళీ ఏంటి ఉంటాయంటే ఫుడ్ని బట్టి కూడా వస్తుంది. కొన్ని రకాల ఫుడ్స్ తిన్న తర్వాత సడన్గా ఎలర్జిక్ రియాక్షన్ నుంచి దాన్ని మామూలుగా అటికేరియా అంటారు. బట్ ఇది అటికేరియా కాకుండా ఎగ్జిమా కూడా కొంతమందికి అలాగే డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇది ఒక ఎటోపిక్ ఎగ్జిమా. మెయిన్గా ఇందులో కాంటాక్ట్ నుంచి వచ్చేటటువంటిది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఒకటి అంటే న్యూరోడెర్మటైటిస్ అంటారండి. న్యూరోడెర్మటైటిస్ అని అంటే చాలా వరకు ఎక్కడ అంటే ఈ ఏరియాలో వస్తుంది. అంటే నెక్ రీజన్లో బ్లాక్ అవుతుంది కొంతమందికి.
అంటే మనం ఏమనుకుంటాం చైన్ నుంచి వచ్చిందేమో అని అనుకుంటాం. చైన్ నుంచే కాకుండా కొంచెం నర్వ్ ఇన్వాల్వ్మెంట్ నుంచి కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో బ్లాక్ అవుతుంది అండ్ మన హ్యాండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే రకరకాలుగా పేషెంట్స్ వస్తారు, ఎగ్జిమా పేషెంట్స్. అందులో కొంతమంది పర్టికులర్గా చెప్తారు సార్ ఇదే ఏరియా మాత్రమే నల్లగా అయిపోయింది అనేసి. నల్లగా అవడమే ఒక రీజనా లేకపోతే ఇచ్చింగ్? ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నల్లగా అవడం అనేది ఒక స్ట్రాంగ్ బయటికి తెలుస్తుంది. కొంతమందికి స్కిన్ అంతా థిక్ అయిపోతుంది, అంటే ఏదో ఎలిఫెంట్ స్కిన్ లాగా థిక్గా అయిపోయి నల్లగా అయిపోయి బాగా ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి థిక్ అయిపోవడం వల్ల మనకు ఎట్లా అంటే ఏదో యానిమల్ స్కిన్ ఏమో అనేటంత థిక్గా అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ ఇలా కూడా అవుతుంది. అయితే ఇలా అవ్వడానికి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉందండి, న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది. న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రెస్ కండిషన్స్లో వస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో అంటే కొంతమందికి మెంటల్గా కొంచెం స్ట్రెస్ ఉండి కొంచెం టెన్షన్స్ పడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళల్లో కూడాను ఈ టైప్ ఆఫ్ అంటే న్యూరోడెర్మటైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ఎగ్జిమా ఉంటుంది, నములార్ ఎగ్జిమా అంటారు అన్నట్టు. నములార్ అని అంటే ఏంటి అని అంటే ఎక్కడైనా ఇంజురీ ఏదైనా జరిగింది అనుకోండి, దెబ్బ తాకింది, ఆ తర్వాత మెల్లగా కొన్ని రోజుల తర్వాత అది తగ్గిపోయిన తర్వాత నల్లగా అట్లనే మార్క్ మిగిలిపోద్ది అనమాట, బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది. తర్వాత ఇచ్చింగ్ సిమ్టమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమాకి దారితీస్తుంది. ఇంకా కొన్నిసార్లు సిబోరిక్ ఎగ్జిమా ఒకటి ఉంటుంది. సిబోరిక్ కామన్గా వస్తుంది, మనం చాలా మంది అంటే తలపైన వస్తుందండి. సిబోరిక్ అని అంటే ఆయిల్ గ్లాండ్స్ ఉండేటటువంటి ఏరియా, ఆయిల్ ఎక్కడైతే ఉంటాయో అంటే మనకు చెమట వచ్చే రీజన్స్ అన్ని కూడా. కాబట్టి చాలా వరకు ఈ సిబోరిక్ ఎగ్జిమా స్కాల్ప్ పైన వస్తుంది. స్కాల్ప్ పైన కొంచెం తడిగా అనిపిస్తుంది, బాగా డాండ్రఫ్ లాగా మొత్తం కొంచెం పొట్టులు వేసినట్టుగా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం ఓన్లీ డాండ్రఫే అనుకుంటాం, బట్ ఓన్లీ డాండ్రఫ్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషనే. కానీ బట్ ఇది ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఎగ్జిమా, అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో ఇది సెబోరిక్ ఎగ్జిమా, అంటే స్వెట్ గ్లాండ్స్ వలన ఎక్కువ ఇచ్చింగ్ వచ్చేసి ఎరప్షన్స్ రావడం. అయితే దీనికి మళ్ళీ సోరియాసిస్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు సోరియాసిస్ ఏంటంటే ఇప్పుడు మామూలు డాండ్రఫ్ నార్మల్గా వస్తుంది, 10 times డివిజన్ అయితే డాండ్రఫ్ వస్తుంది. ఈ స్వెట్తో పాటు తడిగా ఉంటూ 20-30 times డివిజన్ అయిపోయింది అనుకోండి రోజుకి మన స్కిన్ లేయర్, అప్పుడు దాన్ని సిబోరిక్ ఎగ్జిమా అంటారు. అలా కాకుండా 40-50 times డివిజన్ అయిపోయింది అనుకోండి, స్కేలీగా వస్తుంది అనుకోండి, దట్ ఈస్ సోరియాసిస్. అది కాబట్టి ఇది సిబోరిక్ ఎగ్జిమా అంటే స్వెట్ గ్లాండ్స్ ఉండే ఏరియాలో వచ్చేది. ఇంకా ఆ తర్వాత మామూలుగా కొందరికి ఫోల్డ్స్లో వస్తుంది. పిల్లల్లో అట్లా చూస్తుంటామంటే చిన్న పిల్లల్లో అలాగా ఈ ఫోల్డ్స్లో అండి మీరు చాలా ఎక్కువ కనపడతాయి ఇలాంటి కేసెస్. అంటే డ్రైగా ఉంటుంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచే కొంచెం అంటే ఈవెన్ మంత్స్ బేబీ అలా ఉన్నప్పటి నుంచే చిన్న ఎగ్జిమా రిలేటెడ్ ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే కొత్త వాతావరణంలోకి రావడం వల్ల, అంటే పుట్టిన తర్వాత ఈ వాతావరణంలోకి రావడం వల్ల ఈ చలికి వీటికి లేకపోతే వేడికి ఇలాంటి వాటికి మన రెస్పాండ్ అనమాట. ఆ రెస్పాండ్ ఫామ్లో అంటే ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లాగా ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ లాగా ఆ విధంగా కొన్నిసార్లు ఇచ్చింగ్ అట్లాగా డెవలప్ అయిపోయి ర్యాష్లు అట్లాంటిది వచ్చే అవకాశం ఉంది. అయితే చాలామందికి అయితే ఈ ఫోల్డ్స్లో ఏదైతే వస్తుందో చాలామంది పేషెంట్స్ వస్తారు, చిన్నపిల్లలందరికీ చాలామంది ఏం చెప్తారంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందంట కదండి, మరి తగ్గదట అనేసి. బట్ ఈ ఫోల్డ్ ఎస్పెషల్గా ఈ ఫోల్డ్లో కానీ ఈ నీ జాయింట్ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో అక్కడ వస్తుంది అన్నమాట. అండ్ ఇంకోటి స్టాసిస్ ఎగ్జిమా అంటారండి. స్టాసిస్ ఎగ్జిమా అంటే ఎక్కువసేపు నిల్చొని ఉండడం వలన బ్లడ్ అంతా కాళ్ళలోకి వెళ్తుంది కదా, అంటే ఎక్కువసేపు నిల్చొని ఉండే వాళ్ళలో కానీ ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళలో బ్లడ్ అంతా కిందికి వెళ్తుంది. ఎప్పుడైతే లోపలంతా వాటర్ అంతా అక్యుములేట్ అయ్యిందో ఆ చుట్టుపక్కల ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది స్కిన్ పైన. కొన్నిసార్లు ఆ బ్లడ్ అంతా కొంచెం టిష్యూ స్పేసెస్లోకి రావడం వలన ఏమవుతుందంటే నల్లగా చుక్కలన్నీ ఫామ్ అవుతాయి అనమాట, అంటే చుక్కలుగా ఫామ్ అవుతాయి అనమాట. దిస్ ఇస్ ద థింగ్. ఆ విధంగా ప్రమాదకరం అంటారా? అయితే చూడండి, ఇది జనరల్గా అలాగే ఉందనుకోండి, మనం దాన్ని సరిగా ట్రీట్ చేయలేము అనుకోండి, కొంతకాలం వరకు ఆ వాటర్ చేరి ఏమవుతుందంటే బాగా స్వెల్లింగ్ అవుతుంది కాళ్ళలో. స్వెల్లింగ్ వచ్చిన తర్వాత ఈ ర్యాష్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే మెల్లగా అది డ్రైగా ఉన్నటువంటి ఎగ్జిమా మెల్లగా వెట్ అయిపోయి మెల్లగా వాటర్ లాగా కొంచెం డిశ్చార్జ్ లాగా అవుతుంది అనమాట. ఈ డిశ్చార్జ్ లాగా అంటే ఈ టిష్యూ స్పేసెస్లో ఉన్నటువంటి వాటర్ అంటే బ్లడ్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి టిష్యూ స్పేసెస్లో ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి అది మెల్లగా ఇంకా బయటికి కూడా అయ్యి ఊజింగ్ వస్తుంది అంటే దాని నుంచి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల అంటే వాటర్ ఫామ్ అవడం అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ అట్లాంటివి ఏదైనా చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందండి. అందుకోసం అనేసి సాధారణంగా ఈ స్టాసిస్ ఎగ్జిమా ఎవరికి వస్తుంది అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే ఏ ఉద్యోగాలైనా
ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే ఎక్కువ ఎవరికి వస్తుంది అని అంటే ఎక్కువసేపు నిల్చొని ఉండే వాళ్ళకి వస్తుంది అని అంటే సెక్యూరిటీ గార్డ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఇలాంటి దాంట్లో సెక్యూరిటీ సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువసేపు అంటే ట్రాఫిక్ పోలీసులో అలాగే ఎక్కువసేపు నిల్చునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళలో కొంచెం ఎక్కువ కనబడుతుంది. కానీ వాళ్ళు కొంచెం వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, లేకపోతే కొంచెం కొన్ని ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళని పైకి పెట్టుకొని కొంచెం కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు అని అంటే అది మళ్ళీ తగ్గుతుంది. ఇంకో విషయం, ఏజ్ ఎక్కువ వాళ్ళలో ఏమవుతుందంటే ఎక్కువసేపు వాళ్ళు ఇప్పుడు వంట చేస్తున్నారు అనుకోండి, ఏజ్ ఎక్కువ అయిపోయినప్పుడు అన్నీ అంటే లూజ్ అయిపోతాయి, ఇక్కడ మజిల్స్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఎక్కువసేపు నిల్చున్నట్టయితే ఈవెన్ కిచెన్ దగ్గర ఒక గంట సేపు నిల్చొని చేసే వాళ్ళలో కానీ, కాబట్టి ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చేసి కాళ్ళల్లో ఇలా చుక్కలు మొత్తం డ్రాప్ నల్లగా అయిపోయిందండి, ఈ ఎగ్జిమా అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. దీస్ ఆర్ ద టైప్స్. అంటే మీరు 5 రకాలు ఎన్నో చెప్పారు. అవునండి. అయితే ఈ 5 రకాలకి టెస్ట్లు ఏమన్నా ఉంటాయి, లేకపోతే చూసి మీరు ఐడెంటిఫై చేస్తారా, ఎలా ఉంటుంది? పర్టికులర్గా టెస్ట్లు అంటూ ఏమీ అంత అవసరం లేదండి, వీటికి టెస్ట్లు కూడా ఉండవు. కాకపోతే స్కిన్ స్క్రాపింగ్ టెస్ట్ అట్లా చేస్తారు కానీ, బట్ ఒకవేళ అది బాగా స్కేలింగ్ అట్లా వస్తుంటే వెదర్ ఇట్ ఈస్ ఏ సోరియాసిసా ఏంటి అని కనుక్కోవడానికే చేస్తారు. కానీ నార్మల్గా ఇప్పుడు లోకలైజ్డ్ స్ట్రాంగ్గా బ్లాక్ మార్క్స్ ఉంటాయి కొన్నిసార్లు, అంటే అది ఎప్పుడు ఉంటుంది, స్కిన్ క్యాన్సర్ అలాంటి కండిషన్స్లో ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి టైంలో అంటే ఒకవేళ డౌట్ వస్తోందండి, అలాంటి ప్యాచ్ ఉంది అంటే కొంచెం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్తోనే గుర్తుపడతారు, కొంచెం అప్పుడు డౌట్ వస్తే టెస్ట్ చేయిస్తారు. కానీ సాధారణంగా ఎగ్జిమాస్కి ఇట్లాంటి వాటికి అంత పెద్దగా అవసరం ఉండదండి, చూసే మనం గుర్తుపట్టవచ్చు. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? శ్యామల అండి. శ్యామల గారు ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి. ఓకే, విజయనగరం నుంచి శ్యామల గారు మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఏంటండి? సార్, మాకు ఈ మెడ దగ్గర, ఈ భుజంకి మెడకి మధ్యలో ఇప్పుడు వీపు దగ్గర పగుల్లా వస్తుంది. ఈ శీతాకాలం అలా వస్తుంటదండి, చలికాలం ఓకే బ్లాక్ గా పగుల్లా వస్తుంటది. ఏదైనా పెట్టి పసుపు గట్రా రాస్తే తగినట్లు అనిపిస్తుంది, మళ్ళీ రెండో రోజు మళ్ళీ అదే విధంగా పగుల్లా వస్తుంటది. ఓకే, ఓన్లీ శీతాకాలంలోనేనా అండి, లేకపోతే మిగతా టైంలో కూడా ఉంటుందా? శీతాకాలంలోనే వస్తుంటది. ఓకే ఓకే, మీరేం చేస్తున్నారండి మరి, దానికోసం ఏమైనా పెడుతున్నారంటే శీతాకాలంలోనే వస్తుంది అని అంటే అది సాధారణంగా డ్రైనెస్ నుంచి వస్తుందండి, అంటే ఎండిపోవడం వలన వస్తుందన్నమాట. మామూలుగా ఎండాకాలంలో తగ్గిపోతుందా అదంతా కదే? తగ్గిపోతుంది. ఓకే, అయితే ఓన్లీ డ్రైనెస్ నుంచి వచ్చే అవకాశం ఉందండి. దానికి ఏంటంటే మీరు ఆయిల్, ఏదన్నా ఆయిల్, మెయిన్గా కోకోనట్ ఆయిల్ కానీ అట్లాంటిది అప్లై చేసినా సరిపోతుంది. లేదంటే మామూలుగా ఈ పెట్రోలియం జెలీ అలాంటి ఏదన్నా మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఏమన్నా అప్లై చేసినా సరిపోతుంది. ఓకే, అలాగైతే ఏదన్నా ఆటో ఇమ్యూనిటీ అంటే మీన్స్ ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందండి లోపల, ఏదన్నా అంటే మీన్స్ మీ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి కానీ ఏదైనా స్ట్రెస్ సంబంధించి కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటప్పుడు కొంచెం అంటే హోమియోపతిలో దీన్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు. అంటే కరెక్ట్గా అదే సీజన్లో కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ గురించి చెప్తున్నాను ఎగ్జిమా అని, అదే ఎగ్జిమా కొంతమందికి ఆ వింటర్లోనే ఎక్కువ అవుతుందండి డ్రైనెస్ నుంచి. కాబట్టి మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ పైనుంచి ఇలా ఏమైనా కోకోనట్ ఆయిల్ అంటే కొంచెం మాయిశ్చర్ చేసేటటువంటి పూసినట్టయితే దాన్ని పూర్తిగా మనం నివారించవచ్చు, పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా కూడా మనం ఉంచవచ్చు అనమాట. ఓకే అండి, సో మామూలుగా ఎగ్జిమాలో 5 రకాలు చెప్పారు, అంటే 5 రకాలుగా ఉంటుందని చెప్పారు కదా. సో అంటే ఏ వయసు వారికి ఎటువంటి లక్షణాలతో కూడిన ఎగ్జిమా వస్తుంది జనరల్గా, అలా ఏముండదా, లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ అట్లా? అయితే అలా ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పాను సైట్ని బట్టి కొంచెం తేడా వస్తుంది అంతేకాని, సైట్ అంటే ఎక్కడ వస్తుంది, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అంటే ఏ ప్లేస్ లో వస్తుందనే దాన్ని బట్ట, ఏ ప్లేస్ లో వస్తుంది. న్యూరోడర్మటైటిస్ లో ఇప్పుడు ఈ సైట్ లో వస్తుంది, బ్యాక్ నెక్ లోను ప్లస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు తను ఇంతకుముందు మనం కాలర్ మాట్లాడిన దాంట్లో మనం న్యూరోడర్మటైటిస్ అని కూడా చెప్పొచ్చు, ఉండే అవకాశం ఉంది. కానీ మనం కేస్ హిస్టరీ మొత్తం తీసుకుంటేనే కానీ మనకు అది తెలుస్తుంది అనమాట. కాబట్టి కేస్ హిస్టరీ మొత్తం చూసుకున్నట్టయితే స్ట్రెస్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టయితే ఓకే ఇది మేబీ న్యూరోడర్మటైటిస్ అని ఆ రిలేటెడ్ గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఈ ఎగ్జిమాకి ఎలా ఉంటుందండి జనరల్గా, ఎంత టైం పడుతుంది అసలు తగ్గడానికి? ఈ ఎగ్జిమా కండిషన్స్ అన్ని కూడా లాంగ్ టైం ప్రాబ్లమ్స్ ఏంటంటే, అంటే తొందరగా ఇవన్నీ కూడా అక్యూట్గా ఉండేది చాలా తక్కువ. ఓకే, ఎగ్జిమా అంటేనే సాధారణంగా మోస్ట్లీ 90% ఆఫ్ కేసెస్లో క్రానిక్ అంటే మెల్లగా వచ్చి మెల్లగా పోయే ఉంటాయి. కానీ సర్టన్ కండిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇంజురీ అన్నాను చూడండి, ఇంజురీ కానీ కొన్ని కండిషన్స్లో ఫాస్ట్గా వస్తాయి, ఫాస్ట్గా వెళ్ళి అక్యూట్గా ఉంటాయి. కానీ ఎక్కువ మాత్రం చాలా వరకు అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాసిస్ ఎగ్జిమా చాలా కాలం మనం నిల్చొని ఎంతో కాలం ఉండడం వల్ల స్లోగా డెవలప్ అయి ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో గమనించడం ఎలా?
స్టార్టింగ్ లో మనకేం తెలియదండి, ఏ సిమ్టమ్ ఉండదన్నమాట. కాకపోతే ఇచ్చింగ్ అలాంటిది వస్తున్నప్పుడే మనకు అర్థం అయిపోవాలన్నమాట. కొంచెం రోజు నిల్చున్నాము, స్వెల్లింగ్ వస్తుంది అంటే దానికి జాగ్రత్త ముందే తీసుకోవడం బెటర్ అనమాట. అలాగా. సో పడుకోబోయేటప్పుడు లేదా పడుకున్న తర్వాత కాళ్ళు కొంచెం అప్లో పెట్టుకుంటే సరిపోతుంది. అప్లో పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ కిందకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి మన బ్లడ్ ని కొంచెం మనం ప్యూరిఫైగా ఉంచుకోవాల్సి వస్తుందండి. అంటే బ్లడ్ మూవ్మెంట్ ఎప్పుడు ఎక్కువగా, అంటే నాట్ ఓన్లీ స్టాసిస్ ఎగ్జిమా, సాధారణంగా కూడాను బ్లడ్ ఎక్కడైతే ఎక్కువ ఆగిందో కింద వాటర్ బేస్ లాగా చేరిందంటే పైన స్కిన్ పైన తప్పకుండా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి మనం బ్లడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండాలి. అండ్ బ్లడ్ లో ఎక్కువ ఏంటంటే షుగర్ లెవెల్స్ కానీ అట్లాంటివి మరీ ఎక్కువ కాకుండా చూసుకున్నట్టయితే అప్పుడు మనకు కొంచెం అది రాకుండా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట. బ్లడ్ ని ఆల్కలైన్ చేసుకుని, ఎక్కువ బ్లడ్ ని ఆల్కలైన్ మెయింటైన్ చేసుకున్నట్టు. ఎగ్జిమా అనేది షుగర్ పేషెంట్లకు ఎక్కువ వస్తుంది అనుకోవచ్చా? లేకపోతే షుగర్ పేషెంట్స్ అంటే ముందు వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మెల్లగా ఎగ్జిమాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు చెప్పారు బ్లాక్ గా మారుతూ ఉంటుంది, స్కిన్ బాగా డ్రై అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికేమో వెట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు కదా. సో ఆ స్కిన్ అనేది నార్మల్ కలర్ లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే బ్లాకిష్ గా ఉండడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత టైం పడుతుంది? అది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉందండి, అంటే వాళ్ళ పర్సనాలిటీ పైన. ఇప్పుడు చిన్న పిల్లలకి, చాలా మందికి చిన్న పిల్లలకి ఇప్పుడు డైపర్ ఎగ్జిమా ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. అంటే చిన్న పిల్లలకి డైపర్ ఎగ్జిమా ఎక్కువ వస్తుంటుంది. అంటే మనం డైపర్ వేసి అట్లాగే ఉంచడం వల్ల తడి తాకి దానివల్ల ర్యాష్ లాగా రావడం ఇట్లా ఉంది. ఇలాంటి వాళ్ళని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు, హోమియోపతిలో ట్రీట్ చేస్తున్నప్పుడు మనం చాలా ఫాస్ట్గానే అది ట్రీట్ అయిపోతుంది. అంటే చిన్నపిల్లల్లో ఎవరైతే వాళ్ళకి ఏదైతే ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, స్కిన్కి రిలేటెడ్ సంబంధించిన సమస్యలన్నీ కూడా తొందరగానే తగ్గుతాయి. కానీ అదే ఏజ్ పెరుగుతూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఓల్డ్ పర్సన్స్కి తగ్గడం కొంచెం కష్టం అనమాట. మిడిల్ ఏజ్కి పర్లేదు, కొంచెం టైం తీసుకొని తగ్గుతుంది. కాబట్టి ఏజ్ని బట్టి మనం హోమియోపతి ద్వారా ట్రీట్ చేస్తున్నప్పుడు చాలా వరకు అబ్జర్వ్ చేయడం ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్లో కొంచెం అంత తొందరగా రెస్పాండ్ కాదు, కొంచెం టైం తీసుకుని తగ్గుతుంది. ఓకే. అంటే స్టార్టింగ్ లో గుర్తుపట్టడం అనేది చాలా తక్కువ అని అంటారా? అంటే ఇచ్చింగ్ వస్తుంది, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళాలంటారా? అంటే స్టార్టింగ్లో ఏంటంటే ఇప్పుడు ఒక ఇచ్చింగ్ వస్తుంది అనుకోండి, ఇచ్చింగ్ వస్తున్నప్పుడు అది మామూలు ర్యాషా, ఎలర్జీ రిలేటెడ్ నుంచి వచ్చినటువంటి ఏదైనా అటికేరియానా, లేకపోతే ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా డెవలప్ అవుతుందా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. అయితే ట్రీట్మెంట్ కంటే ముందు కొన్ని జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి ఇంటి దగ్గరే. అంటే ఆ జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మనం వీలైనంత వరకు హైజీన్ మెయింటైన్ చేయడం ఒకటండి, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి, క్లీన్గా ఉంచాలి. అండ్ ఎప్పుడైనా కానీ ఇవన్నీ కూడా కొంచెం వెట్ కండిషన్స్లో ఎగ్జిమా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం డ్రైగా, అంటే కరెక్ట్గా నీట్నెస్ని, డ్రైనెస్ని అట్లాంటిది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జనరల్గా నేను ఫస్ట్ మాటని ఏం చెప్పాను ఎలా వస్తుందండి అని అంటే హెరిడిటరీ కొంచెం లక్షణం ఉండే అవకాశం ఉంది, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి స్కిన్కి సంబంధించిన ఎగ్జిమాస్ కానీ ఎనీ ఎలర్జిక్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎస్పెషల్గా, అంటే ఎగ్జిమానో లేకపోతే ఇంకేవైనా స్కిన్ కండిషన్స్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, అంటే ఈ స్కిన్కి రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ ఎదర్ స్కిన్కి సంబంధించిన సమస్యలు కానీ రెస్పిరేటరీ సంబంధించిన సమస్యలు కానీ ఉన్నట్లయితే అప్పుడే మనం ముందు జాగ్రత్త పడాలన్నమాట. కొంచెం ఇచ్చింగ్ వస్తుందంటేనే ఒకసారి మనం చూసుకోవాలి వెదర్ ఇట్ ఈజ్ అంటే ఇంకా దీని తర్వాత ఇంకేమైనా ముందుకు వెళ్తుందా. ఓన్లీ ఇచ్చింగ్ వస్తుంది అని అంటే ఏదో ఇప్పుడు డ్రైనెస్ నుంచి ఇచ్చింగ్ వస్తుంది, మనం ఏదో మాయిశ్చరైజర్ ఏ ఆయిల్ పూస్తాం అనమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో పర్టికులర్ అంటూ దీనికి ఏం ఉండదు, కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి ఇది ఎక్కువ అవుతుంది. ఓకే. కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, వీలైనంత వరకు 100%గా నాన్ వెజిటేరియన్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం ఎగ్జిమా లాగా చిన్నగా డెవలప్ అవుతుందంటేనే అసలు తీసుకోకూడదు. ఇప్పుడు మనకు ఇదంతా కూడా ఒక అలర్జిక్ రియాక్షన్ లాగా వస్తుంది. కాబట్టి ఈ ఫుడ్స్ తింటే నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. సాధారణంగా ఏంటి అని అంటే ఇలాంటి రియాక్షన్ అంతా దేని నుంచి వస్తుంది, మామూలుగా హై ప్రోటీన్ కానీ లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ నుంచి వస్తుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏమంటారని అంటే ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ స్కిన్ కదా, కాబట్టి ఫిష్ తినొచ్చా అని అంటారు. బట్ ఈ విషయంలో ఫిష్ కూడా మంచిది కాదనమాట. ఫిష్ తిన్నప్పటికీ కూడా తప్పకుండా దానివల్ల ఎక్కువ అవుతుంది. కాబట్టి 100% వాటిని తీసేసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, గోంగూర ఒకటి, బ్రింజల్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే పుల్లగా ఉండేటటువంటి థింగ్స్, అంటే ఫర్మెంటెడ్గా ఉండేటటువంటి ఫుడ్ కానీ పుల్లగా ఉండేటటువంటివి. ఇప్పుడు మీరు అన్నట్టుగా గోంగూర అనుకోండి, గోంగూర నుంచి కొంతమందికి ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంతమందికి చాలా మందికి గోంగూర కానీ లేదంటే పుల్లగా చింతపండు రిలేటెడ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, బాగా పులిసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటి వలన
జనరల్గా స్కిన్ పైన కొంచెం ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది, Okay. దానివల్ల కానీ itching ఎక్కువ పుల్లదనం వల్ల తుమ్ములు వస్తాయి, జలుబు చేస్తుంది అని విన్నాం, కానీ స్కిన్ ఎలర్జీ అంటే వస్తుందని. అది కూడా ఎలర్జీకి సంబంధించినటువంటిదే కదా, Okay. ఇది కూడా ఎలర్జీకి సంబంధించినటువంటిదే కాబట్టి దానివల్ల ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన చామగడ్డ కానీ ఇలాంటి కొన్ని పర్టికులర్ ఫుడ్స్, కొంతమందికి చామగడ్డ నుంచి, కొంతమందికి వంకాయ నుంచి, కొంతమందికి ఈ పైనాపిల్ నుంచి ఫ్రూట్స్లో, ఇలా కొన్ని రకాల ఫుడ్స్ తింటే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అలా నేను తింటే నాకు ఎక్కువ అవుతుందండి అని అంటే దాన్ని అవాయిడ్ చేయాలి. వాళ్ళే గమనించుకోవాలి ఫస్ట్ తినే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు ఈ బ్రింజాలు ఇట్లాంటివి తింటే ఏమి కాదు కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళు తినొచ్చు అనమాట. కాబట్టి ఇవి ఫుడ్ విషయంలో చూసుకొని తినడం, ఎవరికి ఇది ఆల్రెడీ ఎగ్జిమా ఉన్నటువంటి వాళ్ళకు. అండ్ ఒకవేళ లేదండి హెరిడిటరీ హిస్టరీ ఉందండి అని, మాకు ఇప్పుడు ఏం లేదు కానీ హెరిడిటరీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది, అందరికీ ఎగ్జిమా వచ్చిందంటే అవును, మీ విషయంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు కూడాను ఒకవేళ వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళు తిన్న వాళ్ళలో ఎలాంటి అంటే ఆ ఎగ్జిమా రిలేటెడ్ టెండెన్సీ బాడీలోకి వచ్చినప్పుడు దేనికి వాళ్ళు రెస్పాండ్ అవుతారో అది ఉంటుంది కదా, వీళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం చూసుకొని తినడం బెటర్ అనమాట. ఇంకోటి వీలైనంత వరకు మన బ్లడ్ని కొంచెం ఆల్కలైన్ మెయింటైన్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఆల్కలైన్ మెయింటైన్ చేయడం అని అంటే ఎలాగా అని అంటే ఇప్పుడు పులుపు కష్టమే కానీ నిమ్మకాయ నుంచి అంత ప్రాబ్లం రాదు. కాబట్టి నిమ్మకాయ కానీ తేనె కానీ ఇలాంటివి కలుపుకొని తాగడం ఇట్స్ గుడ్. ఏదో చిన్న ఇచ్చింగ్ వస్తుందన్నా కానీ అలా చేయొచ్చు అనమాట వాటర్లో. అండ్ వాటర్ ఇంటికి ఎక్కువగా ఉండాలి, అంటే ఎప్పుడు బాగా హైడ్రేటెడ్ అయి ఉండాలి. ఇంకోటి ఎగ్జిమాలో ఒకటి మీన్స్ డిసైడ్రోసిస్ అని అంటారండి. డిసైడ్రోసిస్ అని అంటే వాటర్ డ్రై అప్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతులు మనం చూసాం ఒక డిసైడ్రోసిస్ పేషెంట్ మొత్తం డ్రై అయిపోతుంది, కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వెసికిల్ ఫామ్ అవుతుంది. అంటే మొత్తం డ్రై అయిపోయి ఆ వాటర్ అంతా వెసికిల్లో వచ్చి చిన్న బొడిపిలాగా, చిన్న వెసికిల్ అంటే చిన్న బెలూన్ లాగా అట్లా వస్తుంది అనమాట. అక్కడ అందులో వాటర్ చేరుతుంది అన్నట్టు. దిస్ ఈజ్ అంటే అది డిసైడ్రోసిస్ అని అంటారు. పాదాల్లో కానీ ఈ పామ్స్లో కానీ సోల్స్లో కానీ అలాంటి ఎగ్జిమా ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో వాటర్ మెటబాలిజంకి సంబంధించిన ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండి మనకు ఎక్స్క్రీషన్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, అంటే యూరిన్లో కానీ స్వెట్లో కానీ ఎక్కువగా వెళ్ళిపోతుంది అనుకోండి, అలాంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఎగ్జిమాని మనం అవాయిడ్ చేయగలం. కాబట్టి వాటర్ ఇంటేక్ కూడా మనం ఎక్కువగా ఉండాలి. అండ్ తప్పకుండా కొంత గొప్ప ఎక్సర్సైజ్ అవసరం అండి. ఎక్సర్సైజ్ ఎందుకు అవసరము అని అంటే స్వెట్ అంటే మనకు స్వెట్ రాకుండా తాగిన నీళ్ళంతా అక్కడే ఉన్నాయనుకోండి, ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలి. అది మళ్ళీ మనం అక్కడ హైజీన్ పాటించాలి కొంచెం. అంటే ఎక్కువ స్వెట్ ఉంటే మనం స్నానం చేయడం, లేదంటే స్వెట్ అంతా ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వచ్చి అక్కడే ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇరిటేషన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అంటే ఫుడ్ విషయంలోనూ కాస్త ఎక్సర్సైజ్ ఇలాంటివి తీసుకోవాలి. ఇంకోటి చాలా వరకు జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్కి పెద్దగా మైండ్కి పెద్ద రిలేషన్ ఉండదు, కానీ సోరియాసిస్లో కానీ అది ఆటో ఇమ్యూనిటీ అనుకోండి అది. కానీ ఇక్కడ ఎగ్జిమాకి మాత్రం ఎస్పెషల్ ఎక్కువ మంది పర్సెంటేజ్లో డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో కానీ ఓసిడి లాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో, అంటే ఇవి సైకాట్రిక్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో ఎగ్జిమా ఎక్కువ మందికి కనబడుతుందండి. ఓకే, అంటే ఏంటి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే ఇంతవరకు అది ఎగ్జాక్ట్ రీజన్ ఫిజియాలజీ అని ఎవరు అంటే ప్యాథోఫిజియాలజీ చెప్పలేరు. కానీ దానివల్ల ఒకవేళ అంటే సైకాట్రిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఆ మెడిసిన్స్ నుంచి వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ నుంచి రావచ్చు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అంటే లేదు, మెడిసిన్ సైడ్ ఎఫెక్టే కాదు, ఇలా ఉన్నప్పుడు కొంచెం ఫిజికల్ థింగ్స్లో అంటే రియాక్షన్ ఇచ్చే బాడీ యొక్క ససెప్టబిలిటీ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి రియాక్షన్ ఇస్తుంది ప్రతిదానికి బాడీ. కాబట్టి ఏవో తెలియని వాటికి మనం స్కిన్ పైన ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతాయి. అంటే ఒక ఎలర్జిన్ రియాక్షన్ అనేటువంటిది ఫామ్ అయ్యే అవకాశం. అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒక పర్సన్కి ఎగ్జిమా ఉంది, లేదు వీళ్ళకు డిప్రెషన్ నుంచి ఎగ్జిమా వచ్చిందని చెప్పకూడదు అనమాట. డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, కానీ దాని తర్వాత మధ్యలో ఏదో థింగ్స్ జరుగుతున్నాయి. అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూనిటీగా డెవలప్ అవుతుందా, ఇంకేం డెవలప్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి సంథింగ్ రియాక్షన్ అయిపోయి దాని తర్వాత ఈ స్కిన్ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, అట్లాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలోచన పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళలో మాత్రం అంటే స్ట్రెస్ నుంచి వస్తుంది, లేదు ఇంత ముందు ఒకటి చెప్పాను ఏది మన న్యూరోడర్మటైటిస్ అనేసి ఈ నెక్ దగ్గర ఇక్కడ వచ్చేదాని దగ్గర, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా ఓసిడీలు డిప్రెషన్లు ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ మైండ్కి ఎక్కువగా రిలేషన్ ఉంది కాబట్టి న్యూరలాజికల్గా ఏదో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముందు మనం మైండ్ని కరెక్ట్గా ఆ రిలేటెడ్ తగ్గట్టుగా మనం ఉంచాలి. అంటే ఏం చేయాలి అని అంటే మొత్తం బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ చేసేసి మన బాడీని అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామం కానీ మెయిన్గా ఈ మెడిటేషన్ థింగ్స్ కానీ ఇలాంటివి చేసినట్టయితే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఆ కండిషన్ అంతా. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో
హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటండి? నాకు హెపటైటిస్ బి ఉంది. హెపటైటిస్ బి. ఓకే ఓకే దానికి సాధారణ ఓకే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే సార్. ఎప్పటి నుంచి ఉందండి హెపటైటిస్ బి? ఒక 15 years అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హెపటైటిస్ బి కోసం అంటే మీరు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తున్నారా? ఏమన్నా ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి అలాగా? ఏం లేదు. ఓకే, చూడండి, అంటే హెపటైటిస్ బి ఉన్నంత మాత్రాన ప్రమాదకరం అంటూ ఏమీ లేదండి. మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, కాబట్టి మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకునేటట్టుగా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ కాకుండా చూసుకునేటట్టుగా మీరు హోమియోపతి యూస్ చేసినా పర్వాలేదు, ఆయుర్వేదిక్ యూస్ చేసినా పర్వాలేదు. దానికి తోడు కొంచెం బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టయితే ప్రాబ్లం ఉండదండి. అయితే హెపటైటిస్ బి ఉన్నంత మాత్రాన ఏదో పెద్ద డిసీజ్ ఉంది దానివల్ల మనకు అంటే ఒకటి అంటే అది కమ్యూనికబుల్ కాబట్టి, అంటే బ్లడ్ నుంచో దీని నుంచో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది మనం చూసుకోవాలి అంతేగాని దాని నుంచి పెద్ద ప్రమాదం అంటూ ఏముండదు. మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం మెయింటైన్ చేస్తే వేరే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా అయితే మనం చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, ఎగ్జిమా విషయానికి వస్తే కనుక అసలు అంటే సీజనల్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక విషయం అంటే హెరిడిటీ అంటే వంశపారంపర్యంగా వచ్చేదానికి మనం ఏం చేయలేము. సో మన చేతులారా మనం చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నివారణ ఉపయోగాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి, మామూలుగా ఇంతకుముందు అన్నాను కదండి, కొంచెం వాళ్ళకు ఉంది అంటేనే మనం కొంచెం ఫుడ్ విషయంలో ఇలాంటి ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లేదు అని అంటే హోమియోపతి విషయంలో, ఇప్పుడు హోమియోపతి విషయంలో ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ ముందే మనం కొంచెం ప్రివెంటివ్ కూడా చేయొచ్చు అలాంటి వాటిని. ఓకే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక విధానం. హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడంలో ఒక కాన్స్టిట్యూషన్ ఒక విధానం. అయితే కాన్స్టిట్యూషన్ అని అంటే ఏంటి అని అంటే, కాన్స్టిట్యూషన్ అంటే ఎలా ఇస్తారు అని అంటే ఫిజికల్ పర్సనాలిటీ, మెంటల్ పర్సనాలిటీ మొత్తం చూసి ఇస్తారు, అంటే మెడిసిన్ ఇవ్వడం. కాబట్టి ఒకసారి ఫిజికల్ అండ్ మెంటల్గా పూర్తి అబ్జర్వ్ చేసి ఇచ్చినట్టయితే ఏదైనా అంటే వంశపారంపర్యంగా ఏమన్నా ఇలాంటి టెండెన్సీస్ ఏమన్నా వచ్చినట్టయితే ఈ కాన్స్టిట్యూషన్గా ఇచ్చినప్పుడు ఆ టెండెన్సీ కట్ అయ్యే అవకాశం ఉందండి. ఆ టెండెన్సీని మనం కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. కాబట్టి ఎగ్జిమా వచ్చే అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉందనుకుందాం ఒక పర్సన్కి. అది మనం కొంతకాలం కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకు దాదాపు అందులో ఒక 50 to 60% అయితే అది తీసేస్తుంది. కాబట్టి ఎగ్జిమా వచ్చే అవకాశం ఇంకా చాలా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఇలా కాన్స్టిట్యూషన్గా మనం ట్రీట్ చేయడం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ పాటించడం అండ్ హెల్త్ని, అంటే మన బాడీ రిలేటెడ్ హెల్త్ని అంటే ఇప్పుడు హైజీన్ కండిషన్స్ని అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయడం అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే మెడిటేషన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్టయితే ఒకవేళ పేరెంట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడాను అది వీలైనంత వరకు అవాయిడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరి సీజనల్గా అంటే సీజనల్గా అంటే ఇప్పుడు సీజన్ వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ వస్తుంది అని అంటే వింటర్లో ఏమవుతుంది, ఎక్కువ వరకు డ్రై అయిపోయి దాని నుంచి డ్రై ఎగ్జిమా ఒకటి వస్తుంది అనమాట. డ్రై అయిపోతుంది కాబట్టి మనం దానికి వీలైనంత వరకు మరీ ఎక్కువ డ్రై కాకుండా చూసుకోవాలి. అని అంటే ఏంటి, ఆయిలీ రిలేటెడ్ థింగ్స్ ఏదైనా మాయిశ్చరైజర్ థింగ్స్ అట్లాంటివి ఏమన్నా వాడినట్టయితే తగ్గుతుంది అనమాట. హోమ్ రెమెడీస్ ఏమన్నా చెప్తారా? ఇప్పుడు హోమ్ రెమెడీస్ అని అంటే చూడండి, మామూలుగా కోకోనట్ ఆయిల్ పెట్టుకోవచ్చు. జనరల్గా అంటే నువ్వుల నూనె పెట్టడం బెటర్ అండి. అది చాలా ఇచ్చింగ్ నాపుతుంది అండ్ ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అంటే మీన్స్ ఆ మాయిశ్చర్ లాగా అది ఎక్కువసేపు ఉంటుంది. అంటే మీన్స్ ఆయిలీగా అది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి డ్రై అప్ అంత ఈజీగా తొందరగా కానివ్వదు. నువ్వుల నూనె ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే అలోవెరా జెల్ పూసుకున్నా పర్వాలేదండి. కాబట్టి ఇంకా ఇందులో మనం ఆయిల్లో ఏమన్నా మిక్సప్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఓకే, ఆయిల్లో కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఈవెన్ పసుపు వేసేసి మిక్స్ చేసి యూస్ చేస్తారు, కొంతమంది ఆనియన్ మిక్స్ చేసి యూస్ చేస్తారు. అంటే ఎప్పుడు బిఫోర్ జస్ట్ వింటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు, వింటర్ స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి ఇంట్లో చేసే చిట్కాలు లాంటివి అని అంటేనేమో ఆయిల్లో మిక్స్ చేసి యూస్ చేస్తే సరిపోతుంది. ఇంకా లేదు అని అంటేనేమో మెడికేటెడ్ థింగ్స్లో అంటేనేమో ఇప్పుడు మనం ముందే ఇలాంటి అలోవెరా అని చెప్పాను కదా, అలోవెరా కానీ బెరిబెరిస్ ఆక్విఫోలియం అని ఒక ప్లాంట్ ఉంటుంది, అలాంటి వాటి గుజ్జును కానీ అట్లాంటివి పెడితే అది చాలా వరకు అవాయిడ్ చేస్తుంది. లేదా చిన్న చిన్నగా ఇచ్చింగ్ లైట్గా స్టార్ట్ అవుతుంది, లేకపోతే సీజన్లో స్కిన్ డ్రై అవుతుంది అనుకుంటే కొంతమంది పాల మీద మేగడ్ రాస్తారు, కొంతమంది వెన్నపూస రాసుకుంటారు. సో ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అట్లాంటివి ఫాలో అయినా సరిపోతుంది. ఆయిలీ థింగ్స్ అంటే ఇప్పుడు నెయ్యి ఆయిలీ అలాంటి వాటి ఎనీథింగ్ అంటే మనకు ఆయిలీ అయిపోవాలన్నమాట. అంటే మీన్స్ డ్రై అప్ అనేది కాకుండా ఉండాలి. ఆ థింగ్స్ ఏవైనా పోసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కనుక మీరు చెప్పారు 4-5 రకాలు ఉంటాయి అని చెప్పేసి. సో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చింది ఎగ్జిమా, ఏదైనా కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఎగ్జిమా అయినా కానివ్వండి, వచ్చింది, మెడిసిన్ వాడుకున్నారు, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? చూడండి, అయితే ఇప్పుడు ఎగ్జిమాను ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ విషయంలో చెప్తాను నేను దీనికి. ఎలాగంటే మనం ఒకసారి ట్రీట్ చేస్తే అక్యూట్ కండిషన్లో ట్రీట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా ఎక్కువగా ఉందనుకోండి, ముందు అక్కడ ఉన్నటువంటి టెంపరీ కండిషన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అంటే కొంతమందికి బాగా ఇచ్చింగ్ వచ్చి భరించలేనంత ఇచ్చింగ్ వచ్చి ఊజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి, అంటే అది డ్రైగా ఉండేటటువంటి ఎగ్జిమా వెట్ అయిపోయి ఉంటుంది అనమాట, ఊజ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్లో ముందు ఆ అక్యూట్గా ఏవైతే రెమెడీస్ పని చేస్తాయో అలాంటి రెమెడీస్ ఇచ్చి వాటిని తగ్గించడం జరుగుతుంది. అయితే అలా తగ్గించిన తర్వాత బాగానే ఉందండి, తగ్గింది అని అనుకుంటాం. అలాంటి టైంలో దాన్ని వదిలేసినట్టయితే కొంతకాలం బాగానే ఉంటుందండి, కానీ మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు, మళ్ళీ వాళ్ళకి దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. ఓకే, కాబట్టి అప్పటికి మళ్ళీ ఇలాగే ట్రీట్ చేయాల్సి వస్తుంది, అంటే ఆ టెంపరీగా. కానీ టెంపరీగా ట్రీట్ చేసి వదిలిపెట్టకుండా మళ్ళీ కొంచెం కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా కేసు తీసుకొని మళ్ళీ, అంటే ఈవెన్ తగ్గిన తర్వాత బాగానే ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటే కూడాను ఆ తర్వాత కూడా మళ్ళీ మనం కాన్స్టిట్యూషన్గా కేసు తీసుకొని ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ముందు కానీ అది వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఓకే, రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. లేదంటే మోస్ట్లీ మీరు అన్నట్టుగా తప్పకుండా రిపీట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది టెంపరీగా మనం ట్రీట్ చేసి వదిలిపెట్టినట్టయితే. కాబట్టి అప్పుడు అలాంటి టైంలలో మనం, అంటే హోమియోపతిలో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి, అంటే చాలా వరకు మనం అవాయిడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట క్రోనిక్ ప్రాబ్లమ్స్లో. ఏదైనా కానీ హైజీనిక్గా ఉండటం బెటర్, బ్లడ్ని ఆల్కలైన్ చేసుకుంటూ ఉండటం బెటర్, Yes, పడిన ఫుడ్ను మాత్రమే తినాలి ఏదైనా కానీ. రైట్, ఇప్పుడు మన విషయానికి వచ్చేద్దాం. హైపర్ పిగ్మెంటేషన్, అసలు హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? ఓకే, హైపర్ పిగ్మెంటేషన్ మామూలుగా ఇప్పుడు మన స్కిన్ ఉందండి, సాధారణంగా స్కిన్కి కలరేషన్ ఇచ్చే సెల్స్ ఉంటాయి, అంటే మెలనోసైట్స్ అని ఉంటాయి, వాటి వలన కొంచెం కలర్ ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, లేదంటే వాళ్ళ హెరిడిటరీ టెండెన్సీని బట్టి పిగ్మెంటేషన్ కొందరిలో ఎక్కువగాను కొందరిలో తక్కువగాను నార్మల్గా బాడీ అంతా నార్మల్గా ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ యొక్క యూజ్ ఏంటి అని అంటే ఎక్కువ, అంటే అదొక ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అంటే ఎక్కువ హీట్ కండిషన్స్ కానీ ఎండకు కానీ ఎక్స్పోజ్ అయినట్టయితే మన బాడీలో ఈ కలర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క యూవీ లైట్ యొక్క ఎఫెక్ట్ కానీ ఇలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ కానీ మన బాడీకి టోటల్గా ఉండే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి జరగకుండా స్కిన్ పైన ఈ కలర్ ఉండడం వల్ల మనకు అది కాపాడుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే కొన్ని రకాల ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఏమన్నా ఇన్ఫ్లమేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కానీ ఏమవుతుందంటే బాడీ ఈక్విలిబ్రియం డిస్టర్బెన్స్ అయిపోయి, లేదంటే కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ తర్వాత కానీ ఈ మెలనోసైట్స్ ఎక్కువ పిగ్మెంటేషన్ ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే కాబట్టి అది ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువ పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ అయిపోయే వరకు ఆ ఏరియా అంతా డార్క్ అయిపోవడం జరుగుతుంది. అది ఫేస్ పైన కావచ్చు, బాడీలో ఎక్కడైనా కావచ్చు. కాబట్టి దిస్ ఇస్ హైపర్ పిగ్మెంటేషన్. నార్మల్గా ఉండాల్సిన పిగ్మెంట్ ఏదైతుందో మనకి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కాపాడడంలో మనకు హెల్ప్ఫుల్ చేస్తుంది, బయట నుంచి వచ్చేటటువంటి యూవీ లైట్స్ నుంచి మనకు హెల్ప్ఫుల్ చేస్తుంది. కానీ అది అంటే ఇంటర్నల్గా ఏదన్నా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినట్టయితే ఒకే పర్టికులర్ ఏరియాలో ఎక్కువ పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ అయితే దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు అంటే ఇందులో ఇచ్చింగ్ రావచ్చు, ఇచ్చింగ్ రాకపోవచ్చు అండి. అంటే పిగ్మెంటేషన్ అంటే మనం ముందు హైపర్ అని పెట్టాం, హైపర్ ఉంటుంది, లోయర్ కూడా ఉంటుందా, అట్లా ఉంటుందా? హైపో పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది, అవును. ఓకే, కాబట్టి హైపో పిగ్మెంటేషన్ అంటే వైట్ ప్యాచెస్ లాంటివి ఫామ్ అవ్వడం. ఇప్పుడు విటిలేగో అంటారు కదండి, బొల్లి అని అంటారు కదా, అందులో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మెలనోసైట్స్ అనేవి డెడ్ అయిపోతాయి. కాబట్టి ఎంత పిగ్మెంటేషన్ ఎంత పిగ్మెంట్ని అవి ప్రొడక్షన్ చేయాలో దాదాపుగా సెల్సే డెడ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడ ప్రొడక్షనే కాదు, పిగ్మెంటే రాదు. కాబట్టి అక్కడ వైట్ ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే మన స్కిన్ టోన్ కాకుండా అంటే రెగ్యులర్ గా ఉండే స్కిన్ టోన్ కాకుండా స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది పర్టికులర్ ఏరియాలో. రైట్, ఇది హైపర్ లో అంటే జనరల్ గా ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ అని అంటే దీనికి కారణాలు మెయిన్ గా ఒకటి సన్ నుంచి ఉంటుంది. ఓకే, యూవీ రేస్ అన్నారు కదా, యూవీ రేస్ కదా. ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి రామలక్ష్మ. ఓకే, రామలక్ష్మమ్మ గారు, ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లము దురద ఒక నెల నుంచి ఉండాలి మా, ఏ టాబ్లెట్లు వాడినా తగ్గడం లేదు. దురద అంటే బాడీ మొత్తమా లేకపోతే పర్టికులర్ ఏరియాస్ లో అంటారా? మొత్తం ఉంది, కొద్దిగా మొత్తం ఒళ్ళంతా దురదే. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక నెల నుంచి ఉంది, టాబ్లెట్లు వాడినాము. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఇంత ముందు కొద్దిగా వచ్చింది, పోయింది. మామూలుగా
వేపాకు అది ఇది మనం వైద్యాలు చేసి అయిపోయింది. ఈ మధ్య వచ్చింది 1 నెల నుంచి, తగ్గడం లేదు మా. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. అంటే చూడండి, అంటే మీరు అంటే ఈ దురద కోసం అంటే మీరు ఆయిల్ ఇట్లాంటివన్నీ పెట్టుంటారు కదా. ఆ టాబ్లెట్లు కొంచెం ఇది పేస్ట్ మాదిరి ఇచ్చినారు వాళ్ళైనా. అయితే చూడండి, అంటే అది ఏదో రియాక్షన్ అయ్యి ఉండే అవకాశం ఉందండి. అంటే ప్రతి చలికాలంలో ఇట్లా వస్తుందా మీకు? ఏమి లేదు, ఈ మధ్య వచ్చింది. చలికాలం ఎప్పుడూ లేదు, ఈ మధ్య వచ్చింది. అయితే దాన్ని మనం డైరెక్ట్గా అంటే చూడండి, అలోవెరా క్రీమ్ పెట్టండి, దాంతో తగ్గే అవకాశం ఉంది. మీరు ఆయిల్ అట్లాంటివన్నీ అప్లై చేస్తూనే ఉంటారు కదా, దాంట్లో తప్పకుండా ఈ అలోవెరా లాంటి క్రీమ్స్ ఏమైనా అంటే అలోవెరాకి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్ట్ అలోవెరా చెట్టు నుంచి తీసినటువంటివి మీరు పూసినా కూడా కొంతవరకు అది తగ్గిపోతుంది. కానీ మీరు కరెక్ట్గా 1 మంత్ అంటే ఈ దాదాపుగా వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచే చెప్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, దీని నుంచే ఉండే అవకాశం ఉంది. అని అంటే మీన్స్ ఈ శీతాకాలం నుంచి వచ్చేటటువంటి డ్రైనెస్ నుంచి ఉండొచ్చు. మీరు ఆయిల్ కంటిన్యూగా పెడుతూ ఉండండి, పొద్దున సాయంత్రం అన్నట్టుగా పెట్టండి, కొంచెం అది రిలీఫ్ వస్తుంది. లేదంటే ఇంకా తగ్గట్లేదంటే చూడండి, అంటే హోమియోపతి ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది ఇంకేదైనా రీజన్ నుంచి వచ్చినట్టయితే వారు అనాలిసిస్ చేస్తారు. అంటే పెద్ద కేస్ టేకింగ్ ఉంటుంది, వాళ్ళు అన్నీ అడుగుతారు, అసలు ఇంకేమై ఉంటుందని ఒక గెస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కంక్లూజన్కి వచ్చి దాని ప్రకారంగా మెడిసిన్ ఇచ్చినట్టయితే తగ్గిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే చూడండి, పెట్రోలియం జెల్లీ ఉంటుంది, మామూలుగా మనం వ్యాజ్లైన్ అని పెడతాం, పెట్రోలియం జెల్లీ, వైట్ పెట్రోలియం జెల్లీ. ఈ పెట్రోలియం జెల్లీతో తయారు చేసిన మెడిసిన్ అంటే పెట్రోలియంతోనే తయారు చేసిన మెడిసిన్ ఒకటి హోమియోపతిలో ఉంటుందండి. అది వాడితే చాలా వరకు ఈ వింటర్లో ఎక్కువైనటువంటిది తగ్గుతుంది. అంటే నేను డైరెక్ట్గా రెమెడీ చెప్తున్నాను మీకు, పెట్రోలియం నుంచి తయారైనటువంటి మెడిసిన్ ఉంటుంది. మీరు ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే, సరే ఇలా చెప్పారు ఎవరో డాక్టర్ పెట్రోలియం రిలేటెడ్ అని చెప్పారు అని మీరు వాళ్ళకి ఒకసారి అడగండి, దాని ప్రకారంగా చూసుకుని ఏ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రుద్రాంజలి మేడం. ఓకే అండి, మాది తాడేపల్లి దగ్గర పల్లె. ఓకే, ప్రాబ్లం ఏంటండి? అయితే డాక్టర్ దగ్గర వెంటే మా ఇంట్లో వాళ్ళకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు మేడం. ఓకే, అది వచ్చి 2 నెలలు అవుతుంది మేడం. ఓకే, చూపించడం తగ్గడం లేదు మేడం. ఓకే ఓకే చూడండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే అది పెద్ద అంటే ప్రాబ్లం, ఇంటర్నల్గా ప్రాబ్లం కాదండి, పైన నుంచి వచ్చి ఉండొచ్చు. అంటే పైన ఇప్పుడు తడి నుంచో దేని నుంచో ఎక్కువ తడి మెయింటైన్ చేస్తూ ఉండి, అంటే డ్రైగా ఉండకుండాటువంటి ప్లేస్లలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ, వీలైనంత వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్. కాబట్టి మీరు కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అంటే పైనుంచి పూయడానికి అంటే ఇప్పుడు ఇది ఇంటర్నల్ మెడికేషన్ యొక్క అవకాశం కూడా, అంటే అవసరం కూడా పెద్దగా ఉండదు దీనికి. అంటే ఏదో పెద్ద కేసు తీసుకొని, ఇప్పుడు ఇంతదాకా నేను చెప్తున్నాను కదా, కేసు తీసుకోవాలండి, లోపల నుంచి ఇవ్వాల్సి వస్తుందని. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి అంత అవసరం ఉండదు, పైన పూసే మెడిసిన్స్తో కూడా అది తగ్గిపోతుంది. కాబట్టి అంటే మీరు ఒక్కసారి ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దాంట్లో హైడ్రోకోటైల్ అని, బెర్బెరిస్ వల్గారిస్ అని, బెర్బెరిస్ యాక్విఫోలియం అని, ఇలా కొంచెం మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట పైనుంచి పైన తగ్గించేవి. అలాంటివి మీరు వాడినట్టయితే తప్పకుండా తగ్గిపోతుంది. దానికి తోడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ షుగర్ కానీ అట్లాంటిది ఎక్కువ తీసుకోవద్దండి. బాడీలో షుగర్ ఎక్కువైపోయిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గవు. కాబట్టి ఆ షుగర్ ఒకవేళ ఆల్రెడీ డయాబెటీసే ఉందనుకోండి, అది తగ్గించుకొని దాన్ని నార్మల్ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే అలా కూడా తగ్గదనమాట. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకోండి, దాంతోపాటు కొంచెం హోమియోపతి మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది సింపుల్గా. ఓకే అండి, ఇప్పుడు టాపిక్ ఎలాగ వచ్చింది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఎందువల్ల వస్తుంది, ఏ పార్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి? జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే తడి నుంచే ఎక్కువ వస్తుందండి. ఓకే, అంటే ఫంగస్ అనేది ఒక అంటే అది ప్లాంట్ కింగ్డమ్లోనూ వస్తుంది, యానిమల్ కింగ్డమ్లోనూ వస్తుంది. అది ఎలాగనంటే ఎక్కడైతే తడి అండ్ దాని ఫేవరబుల్ కండిషన్ ఏంటిది అని అంటే, కొంచెం హ్యూమిడ్ వాతావరణం ఉండాలన్నట్టు, కొంచెం లిటిల్ వేడిగా ఉంటూ కొంచెం తడిగా ఉన్నట్లయితే ఆ ఏరియాలో వస్తుంది. అంటే మనకి ఎక్కడ ఫోల్డ్స్ ఆఫ్ ద స్కిన్, మామూలుగా ఈ ఏరియాస్లో కదా, అంటే మామూలుగా ఎగ్జిల్లాలో కొంచెం చెమట వచ్చే అవకాశం ఉంది, తడి ఉంటుంది. ఈ గ్రాయిన్లో కూడా అలాగ వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్లో అంతా కూడాను ఫంగల్ యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెయిల్స్ బెడ్లలో కూడాను వస్తుందండి. నెయిల్ బెడ్లో కూడాను అంటే మనకు ఎల్లోగా అవుతాయి కదా కొంతమందికి నెయిల్స్, అవన్నీ ఎల్లోగా కానీ బ్రౌన్గా కానీ ఇలా కలర్ మారుతాయి. కాబట్టి ఇదంతా కూడా ఫంగసే. ఫంగస్ పైన రావచ్చు, బాడీ పైన కూడా వస్తుంది, అదే ఇంటర్నల్ బాడీ లోపల కూడా వస్తుంది. ఇంటర్నల్గా వస్తే ఇట్ ఇస్ డేంజరస్ థింగ్స్, అంటే డేంజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. కానీ ఎక్స్టర్నల్గా వచ్చేది ఏదైతే ఉందో తడి నుంచే వస్తుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు మనం డ్రై మెయింటైన్, అంటే ఇక్కడ కూడా హైజీన్ మెయింటైన్ చేయాలన్నమాట. బాడీ హైజీన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఫంగస్. ఓకే, సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఎంత టైం పడుతుంది?
ఫంగస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదండి. అంటే అక్యూట్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు వారు చెప్పారు ఇంతకుముందు అడిగినట్టుగా, మనం ఎక్స్టర్నల్గా హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు నేను మెడిసిన్ పేరు చెప్పాను, హైడ్రోకోటైల్ అని, బెర్బెరీ సాక్విఫోలియం అని, అలోవీరా కానీ, కెలాండులా కానీ, ఇలా చాలా మదర్ టించర్స్ ఉంటాయండి. ఇవి వేటితో మనం రోజు క్లీన్ చేస్తున్నా కూడాను అక్కడ ఉన్నటువంటి ఫంగస్ చచ్చిపోతుంది. అయితే ఇప్పుడు ప్రతిదానికి నేను అంటాను కూడా కాన్స్టిట్యూషన్ అనేసి, కాన్స్టిట్యూషన్ అని అంటే ఇంటర్నల్గా ఏదో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ నుంచి వచ్చేది. కానీ ఫంగల్ మాత్రం పూర్తి ఎక్స్టర్నల్. ఏముంటుందంటే బాగా మెయిన్ లక్షణమే ఇచ్చింగ్. ఈ బాగా ఒకవేళ ఇచ్చింగ్ తర్వాత అక్కడ స్కిన్ కొంచెం ఊడిపోవడం అట్లా జరిగిన తర్వాత ఆ తర్వాత బర్నింగ్ అనేది వస్తుంది అనమాట. బర్నింగ్ సెన్సేషన్ అంతా వస్తుంది. కాబట్టి పర్టికులర్ మెయిన్ లక్షణం ఏంటి అని అంటే ఇచ్చింగే మెయిన్ లక్షణం అన్నమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్ లో ఫస్ట్ ఇచ్చింగ్ అనేది చూస్తాం, తర్వాత బర్నింగ్ సెన్సేషన్ అనేది చూస్తాం. ఓకే. అండ్ కాబట్టి మాయిశ్చర్ చెప్పాను కదండి, మాయిశ్చర్ ఉన్నందుకు దాని వల్ల వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ హైజీన్ తో రిలేషన్. ఇంకోటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కమ్యూనికబుల్ కూడా. ఇప్పుడు ఎగ్జిమా, నో పిగ్మెంటేషన్ ఇట్లాంటివన్నీ కమ్యూనికబుల్ కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం లేదు. మనకు వచ్చిందంటే మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. పోనీ మన బ్లడ్ లో టెండెన్సీ ఉంటే ఆ విధంగా వచ్చింది. కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అని అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాడినటువంటి దుప్పట్లు కానీ, లేకపోతే ఈ టవల్స్ కానీ, ఇలాంటి వాళ్ళు వాడినవి ఏమన్నా వాడినట్టయితే మిగతా వాళ్ళు వాడితే దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ కాకుండా ఇప్పుడు నేను ఇంటర్నల్ అన్నాను చూడండి. మీరు వినుంటారు ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటి మన బ్లాక్ ఫంగస్ అని విన్నారు అన్నట్టు. ఆ బ్లాక్ ఫంగస్ వచ్చిందండి, బ్లాక్ ఫంగస్ వచ్చిందండి, ఈ నోస్ లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది అట్లా అన్నట్టుగా వినుంటారు. కాబట్టి ఇది ఏంటంటే ఇది షుగర్ ఎక్కువైపోతే వస్తుంది బ్లడ్ లో. కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి చాలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. అదే మ్యూకోర్మైకోసిస్ అని ఒక ఫంగస్ అండి. అది ఆ మ్యూకోర్మైకోసిస్ ఏంటంటే అది ఒకసారి వచ్చిందంటే చాలా డేంజర్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాళ్ళకో చేతికో వస్తే ఏం చేస్తారు, దాని ట్రీట్మెంట్లో భాగంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తీసేసేస్తారు, అక్కడి నుంచి అక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది అనేసి. కాబట్టి అది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత డేంజర్ అనేది. కాబట్టి దాని ప్రకారంగా ఇంటర్నల్ గా ఫంగల్ ఇప్పుడు పైన యాంటీ ఫంగల్ ఏవోటి పూసేస్తాం, కానీ ఇంటర్నల్ గా ట్రీట్ చేయడం కొంచెం కష్టం. ఈవెన్ హోమియోపతిలో కూడాను అంటే ఇంటర్నల్ ఫంగస్ ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు దీనికి టైం కావాలి కదా. హోమియోపతిలో ఇలాంటి ఫంగల్ రిలేటెడ్గా ఎఫెక్ట్ అయినప్పుడు మనం టైం తీసుకుంటుంది మన మెడిసిన్. కాబట్టి కానీ ఈ ఫంగల్ గ్రోత్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ ఆర్గాన్స్కి వచ్చినాయి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. లంగ్స్లో వస్తుంది, లేదంటే వేరే బ్లడ్ వ్యాస్కి, మెయిన్గా లంగ్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, లేదంటే బ్రెయిన్ కానీ ఇట్లా ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అది కాబట్టి దానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకున్నట్టయితేనే మనం దాంతో ఫైట్ చేయగలం. ఒకటి ఇంకోటి బ్లడ్ ని ఏం చేయాలి, వీలైనంత వరకు షుగర్ లేకుండా చూసుకోవాలంటే ఆల్కలైన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఈ రెండింటిని అలా మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, అండ్ ఇంకోటి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంచుకోవడం, ఇలా చేస్తున్నట్టయితేనే అది మనకు వీలైనంత వరకు ఇంటర్నల్ గా వచ్చే ఫంగల్ ని మనం అవాయిడ్ చేయగలం. ఎక్స్టర్నల్ ఫంగస్ ని గురించి ఎంత ఈజీనో, ఎంత సింపుల్ ప్రాబ్లమో, ఇంటర్నల్ ఫంగస్ అంత డేంజరస్ ప్రాబ్లం అనమాట. కానీ ఎక్స్టర్నల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తొందరగా డాక్టర్ దగ్గరికి రావాలని కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని కానీ చాలా మంది అనుకోరు, దాంతో సఫర్ అవుతూనే ఉంటారు. కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని ఎక్కువ మంది అనుకోరు. రింగ్ వామ్స్ అట్లా వస్తుంటాయి, ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి అంటారు చూడండి, రింగ్ వామ్, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగస్. ఇంకోటి టీనియా అంటారండి ఫంగస్ని, ఈ లాంగ్వేజ్లో మెడికల్ లాంగ్వేజ్లో టీనియా వర్సికులర్, టీనియా క్యాపిటిస్. ఇప్పుడు తలపైన వచ్చింది అనుకోండి టీనియా క్యాపిటిస్ అంటారు. కాళ్ళల్లో ఫంగల్ వచ్చింది అనుకోండి, ఎక్కువసేపు తడిలో ఉండడం వల్ల కాళ్ళ వేళ్ల మధ్యలో వస్తుంది కదా, తెల్లగా వచ్చేస్తుంది కదా. అలాగే గోర్లలో ఎల్లోగా కలర్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా రకరకాల ఏరియాస్లో రకరకాల పేర్లతో ఆ పర్టికులర్ ఏరియాని బట్టి ఆ విధంగా పిలుస్తారు అనమాట. ఏదేమైనా చర్మానికి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే వ్యాధులు ఏ విషయానికి వచ్చినా సరే ఎక్కువగా హైజీనిక్ గా ఉండడం, బ్లడ్ ని ఆల్కలైన్ చేసుకుంటూ ఉండడం, చక్కగా అంటే మాయిశ్చరైజర్లు ఎక్కువగా యూజ్ చేయడం, అంటే ఇంట్లో దొరికే వాటిల్లో ఎక్కువగా అంటే ఆయిలీగా ఉంచుకోవడానికి ట్రై చేయడం ఉత్తమమైన పని అంటారు. డ్రైనెస్ ఉంటేనే ఆయిలీగా ఉంచుకోవాలి. అవును. కానీ ఫంగల్ విషయానికి వస్తే ఉల్టా మళ్ళీ డ్రైనెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.